ఓం నమ శివాయ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టెంపుల్స్ ట్రావెలర్ని. ప్రజెంట్ నేను ఇప్పుడు పంచభూతలింగాలలో ఒకటైన ఆకాశలింగం శ్రీ నటరాజస్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాను. ఆలయంని క్షేత్రం అని కూడా అంటారు. ఈ ఆలయాలు మన సంస్కృతిలో పవిత్రతకు ప్రతీకలు. కొన్ని ఆలయాలు మాత్రం కేవలం భక్తితో ఉన్న క్షేత్రాలు కాదు, అవి బ్రహ్మాండ విశ్వరూపాలకు కొలువైన క్షేత్రాలు. అందులో ఒకటి పంచభూతలింగాలలో ఒకటైన ఈ ఆకాశలింగం శ్రీ నటరాజస్వామి ఆలయం. ఈ ఆలయం మిగిలిన శివాలయాల్లో కనిపించే రూపాల్లో కంటే అతీతమైనది. ఈ ఆలయం తమిళనాడులోని కడలూరు డిస్టిక్లో చిదంబరం అనే ఊరిలో ఉంది. ఈ చిదంబరం పాండిచ్చేరి నుంచి 70 కిలోమీటర్లు, తిరువన్నామలై నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి ట్రైన్ ద్వారా కానీ బస్ ద్వారా కానీ రావచ్చు. ఈ ఆలయంలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయం చుట్టూ 4 ప్రధాన గోపురాలు ఉంటాయి. అందులో ఎటువైపు నుండైనా లోపలికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. దక్షిణ ద్వారం వైపు అన్నదాన సత్రం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మంది తూర్పు గోపురం వైపు నుండి లోపలికి వస్తుంటారు. ఈ బయటే లాకర్స్, చెప్పుల స్టాండ్స్ కూడా ఉంటాయి, అవసరమైతే యూజ్ చేసుకోండి. ఇక తూర్పు గోపురం నుండి లోపలికి రాగానే రైట్ సైడ్ మనకి పెద్ద గోశాల కనిపిస్తుంది. లోపలికి మొబైల్స్ని అలౌ చేస్తున్నారు, కానీ గర్భాలయం దగ్గర ఫొటోస్, వీడియోస్ తీయకూడదు. ఈ ప్రతి గోపురం ద్వారంలో స్వామివారి 108 నృత్య భంగిమలను అద్భుతంగా చెక్కారు. లోపలికి రాగానే ఆలయం పైన స్వామివారి చరిత్రకు సంబంధించిన పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ఆలయంలో ప్రతి గోపురానికి ద్వారపాలకులుగా గణపతి ఇంకా కుమారస్వాముల ఆలయాలు ఉంటాయి. ఓపిగ్గా ఈ ఆలయం మొత్తం తిరగండి. లోపల చాలా చిన్న టెంపుల్స్ ఉన్నాయి. వెనుక వైపు కోనేరుకి ఎదురుగా శ్రీ భగవతి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. తెలియక మర్చిపోయి ఇక్కడికి రాకుండా ఉండకండి. ఉత్తరం గోపురం వైపు కుమారస్వామి పెద్ద ఆలయం ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ సముద్ర తీరం దట్టమైన మడ అడవులతో నిండి ఉండేదట. ప్రశాంతమైన ఈ ప్రాంతంలో ఎంతో మంది మహర్షులు నివసిస్తూ ఉండేవారు. ఒక సమయంలో ఆ మునులకు లభించిన తపోశక్తి వల్ల వారిలో అహంకారం మొదలైంది. వారు తాము చేసే క్రతువుల వలన లభించే శక్తి ద్వారా భగవంతుని కూడా తమ ఆధీనంలో ఉంచుకోవచ్చని భావించారు. ఆ విషయాన్ని గమనించిన హరిహరులు వీరికి గుణపాఠం చెప్పాలని పరమేశ్వరుడు అందమైన యువ బ్రాహ్మణుడిగా, విష్ణువు సుందరమైన మోహిని రూపంలోనూ అక్కడి తెల్లైవనాలలో విహరించడం మొదలుపెట్టారు. మారు రూపంలో ఉన్న పరమేశ్వరుడి అందానికి అక్కడ మునివాటికల్లోని స్త్రీలు ఆకర్షించబడ్డారు. అదేవిధంగా విష్ణువు మోహిని రూప లావణ్యాలకు మునులు దాసోహమయ్యారు. అయితే ఆ మోహం నుండి తొందరగానే తేరుకున్న ఆ మహర్షులు బ్రహ్మచారితో ముచ్చట్లాడుతున్న వారి భార్యలను చూసి ఆగ్రహంతో రగిలిపోయారు. ఆ బ్రహ్మచారిని ఎలాగైనా దండించాలని అతని మీదకు పాములను పంపించారు. ఆ బ్రహ్మచారి ఆ పాములను ఒరిసి పట్టుకొని తన కంఠానికి, చేతికి ఆభరణాలుగా అలంకరించుకున్నాడు. తమ ప్రయత్నం విఫలం కావడంతో కోపంతో ఉన్న మునులు ఒక పెద్ద పులిని మంత్రశక్తితో సృష్టించి మళ్లీ పంపించారు. పరమేశ్వరుడు దాన్ని కూడా చంపి దాని చర్మాన్ని ఒంటికి ధరించుకున్నాడు. 2 ప్రయత్నాలు విఫలమవడంతో మరింత కోపంతో మూయాలకన్ అనే మరగుజ్జ రాక్షసుని సృష్టించి మళ్లీ పంపించారు. ఆ పరమేశ్వరుడు నిజరూపం ధరించి ఆ రాక్షసుని కూడా చంపి అతని దేహం మీద అద్భుతమైన సుందర చిద్విలాస నాట్యం చేశాడు. అప్పటికి గాని ఆ మునులకు తాము చేసిన తప్పు తెలిసి రాలేదు. తాము భగవంతుని అనుగ్రహానికి ప్రయత్నించాలి గాని ఆయన్ను నియంత్రించలేమనే సత్యాన్ని గ్రహించారు. ఆ మహర్షులకు అంతటితో వారి అహంకారం తొలగిపోయింది. వారందరూ పరమేశ్వరుని శరణు కోరారు. వారి కోరిక మేరకు స్వామివారు ఇక్కడ నటరాజస్వామిగా కొలువు తీరాడు. ఈ ఆలయం మొత్తం 40 ఎకరాల్లో ఉంది. ఈ ఆలయం భారతదేశంలోనే అతిపెద్ద ఆలయంగా కూడా చెప్తారు. ఇంకా ఈ ఆలయంలో చాలా ఆలయాలు ఉన్నాయి. అన్ని ఆలయాలను దర్శనం చేసుకుని తిరిగి వచ్చేసరికి నా ఓపికంతా అయిపోయింది. ఇక్కడికి నేను వచ్చినప్పుడు అంత రద్దీ ఏం లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ నటరాజస్వామిని దర్శించుకోవడం చాలా సులభం. అన్ని ఆలయంలో లాగా క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఓపికన్నంతసేపు ఆ నటరాజస్వామికి ఎదురుగా ఉండి దర్శనం చేసుకోవచ్చు. గర్భాలయం దగ్గరకు వెళ్ళాలంటే పైన చొక్కాని విప్పి వెళ్ళాలి. నాకైతే దర్శనం చాలా బాగైంది. చాలాసేపు అక్కడే ఉన్నాను. ఈ నటరాజస్వామికి ఎదురుగా కుడివైపు విష్ణుమూర్తిని కూడా దర్శించుకోండి. విష్ణుమూర్తి ఇంకా పరమశివుడు ఒకే ఆలయంలో మూల విరాట్టులుగా ఉన్న ఏకైక ఆలయం ఇదే. అసలు విష్ణుమూర్తి ఇక్కడ ఎందుకు కొలువై ఉన్నారంటే, ఒకసారి తన నృత్యం గొప్పదంటే తన నృత్యం గొప్పదని శివపార్వతులు వాదనకు దిగారు. ఇద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకోవడానికి నిర్ణయించుకున్నారు. దానికి మధ్యవర్తిగా, న్యాయ నిర్ణేతగా శ్రీ మహావిష్ణువుని ఆహ్వానించారు.
ఆది దంపతులు శివపార్వతుల మధ్య జరుగుతున్న పోటీని తిలకించడానికి ముక్కోట దేవతలు, మహర్షులు, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వాదులు కూడా హాజరయ్యారు. శివపార్వతులు ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా అందరూ మైమర్చిపోయే విధంగా నాట్యం చేశారు. ఆ నాట్యంలో నటరాజ స్వామి తన కర్ణాభరణాన్ని అంటే చెవి కుండలాన్ని కిందకు పడేసి తిరిగి మళ్ళీ తన కాలితో తీసుకొని చెవికి పెట్టుకుంటాడు. స్త్రీగా తను అలాంటి ఉద్వతాండవాన్ని చేయలేనని చెప్పి అమ్మవారు తన ఓటమిని అంగీకరించింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, అమ్మవారు ఒక స్త్రీగా అలాంటి భంగిమను పెట్టడం ఇష్టం లేక మాత్రమే తన ఓటమిని అంగీకరించింది. అంతే తప్ప నిజంగా నాట్యంలో ఇద్దరూ సరిసమానమే. ఆ సమయంలో పార్వతీదేవి ఆగ్రహంతో రగిలిపోతూ ఉగ్రకాళిగా మారిపోతుంది. ఆ నాట్య ప్రదర్శన జరిగింది ఇక్కడ ఉన్న ఈ స్వర్ణ సభలోనే. అందుకే అక్కడే తూర్పు ముఖంగా శయన భంగిమలో మహావిష్ణువు నటరాజ స్వామిని చూస్తున్న భంగిమలో ఉంటారు. అమ్మవారు నాట్యంలో ఓడిపోయినందున కోపంతో ఉగ్రకాళిగా మారి ఇక్కడ దగ్గరలో 2 కిలోమీటర్ల దూరంలో తిల్లై కాళీగా కొలువై నిత్యం పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారి కుంకుమ చాలా పవర్ఫుల్. ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని కుంకుమను తీసుకువెళ్ళండి. తర్వాత ఇక్కడికి దగ్గరలో శ్రీ పాశుపతేశ్వర స్వామి టెంపుల్కి కూడా వచ్చాను, కానీ టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. ఈ టెంపుల్ అన్నామలై యూనివర్సిటీకి బ్యాక్ సైడ్లోనే ఉంటుంది. మీకు కనుక కుదిరితే ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి. మార్నింగ్, ఈవినింగ్ టెంపుల్ ఓపెన్ చేసే ఉంటుంది. భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రత్యేకమైన ఆలయం ఈ చిదంబరం శ్రీ నటరాజ స్వామి ఆలయం. చిదంబరం అనగానే మనకు చిదంబర రహస్యమే గుర్తొస్తుంది. చిదంబర రహస్యం అంటే ఏమిటి? అంత రహస్యం ఆ ఆలయంలో ఏముంది? ఇక్కడ కొలువైన నటరాజ స్వామి ఆధ్యాత్మికంగానే కాదు, ఈ సృష్టి ఆవిర్భావాన్ని వివరించే కాస్మిక్ గాడ్ అని కూడా విదేశీయులు భావిస్తారు. ఇక్కడికి ఎక్కువగా విదేశీ సైంటిస్టులు వస్తూ ఉంటారు. వారే ఈ ఆలయంపై ఎక్కువ పరిశోధనలు చేశారు. చిదంబరం పంచభూత శివక్షేత్రాల్లో ఒకటి. చోళుల కాలంలో ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఇక్కడ శివమూర్తి నాట్య శాస్త్రానికి ప్రతీకగా, ఆ నాట్యంలోనే కాస్మిక్ సైన్స్ ని వివరించే సైంటిస్టుగా నటరాజ స్వామి విగ్రహం కనిపిస్తుంది. సృష్టి ఏర్పడినప్పుడు భగభగమండే నక్షత్ర గోళాలకు ప్రతీకగా ఆ స్వామి విగ్రహం చుట్టూ ఉండే అగ్ని సూచిస్తూ ఉంటుంది. నటరాజ స్వామి డమరకం నుండి ఓంకారం, ఆ శబ్ద శక్తి నుండి ఇతర శక్తులు ఉద్భవించాయని పురాణాలు చెప్తున్నాయి. ఆయన ఒక కాలితో కాలాన్ని, ఇంకొక కాలితో సృష్టిని నడిపించే శక్తులను బ్యాలెన్స్ చేస్తున్నారని చెప్తారు. ఆ విగ్రహంలో అంత రహస్యం ఉంది. ఈ చిదంబరంలో ప్రధాన నటరాజ స్వామి విగ్రహాన్ని మరకతంతో చెక్కారు. అసలు మరకతంతో ఒక విగ్రహాన్ని అలా తయారు చేయటం చాలా కష్టం. మరి ఏ కాలంలో ఎవరు ఈ విగ్రహాన్ని చేయించారో అదొక మిస్టరీ. 1000 ఏళ్ల క్రితం శివభక్తులైన నయన్మారులు నటరాజ స్వామి గురించి చాలా విషయాలను గ్రంథాల ద్వారా తెలియజేశారు. వారిలో తిరుమూలర్ అనే ఒకరు తిరుమందిరం అనే ఒక గొప్ప కావ్యాన్ని రచించారు. ఆ కావ్యంలో చిదంబర రహస్యాలను వివరించారు. మనిషిలో ఆత్మ సాక్షాత్కారానికి, హ్యూమన్ అనాటమీకి దృశ్య రూపమే ఈ చిదంబరం ఆలయం. అంటే ఎప్పుడో 1000 ఏళ్ల క్రితమే హ్యూమన్ అనాటమీ గురించి స్పష్టమైన థియరీని తిరుమూలర్ గారు రచించారు. చిదంబర క్షేత్రంలో నటరాజ స్వామి కాలి బొటనవేలు ఈ విశ్వంలో అయస్కాంత క్షేత్రానికి సరిగ్గా కేంద్రం. ఇదే విషయాన్ని ఎంతో మంది విదేశీ సైంటిస్టులు కూడా అంగీకరిస్తున్నారు. ఈ విషయాన్ని 1000 ఏళ్ల క్రితమే తిరుమూలర్ ఎలా రాయగలిగారనేదే ఒక పెద్ద మిస్టరీ. అంటే ఈ ఆలయం ఈ విశ్వ అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అన్నమాట. ఆ రకంగా సోలార్ సిస్టమ్ ని నడిపించే అయస్కాంత శక్తిని నటరాజ స్వామి బ్యాలెన్స్ చేస్తున్నాడనమాట. పంచభూత లింగాలలో చిదంబరం ఆకాశలింగం, అంటే కాస్మిక్ ఎనర్జీకి సింబల్. సృష్టిలో మొదట ఆకాశం, ఆ తర్వాత వాయువు, ఆ తర్వాత భూమి ఏర్పడినట్టు సైన్స్ కూడా చెప్తుంది. ఆ శివయ్య మాయో ఏమో గాని వాటికి సంబంధించిన ఆలయాలన్నీ ఒకే సరళ రేఖ మీద ఉన్నాయి. భూమికి 79 డిగ్రీల లాంగిట్యూడ్ లో ఆకాశలింగమైన చిదంబరం, వాయులింగమైన శ్రీ కాళహస్తి, పృథ్వీలింగమైన కంచి ఒకే రేఖ మీద ఉండటం యాదృచ్ఛికం కాదు, ఖచ్చితమైన సైన్స్. ఈ 3 ఆలయాలు ఒక చక్రవర్తి కట్టినవి కావు, ఒక కాలంలో నిర్మించినవి కావు. అంటే ఈ భూమి మీద అయస్కాంత శక్తుల నియంత్రణ కోసం ఆ లింగాలు ఒకేసారి స్వయంభూగా వెలిశాయని అనుకోవాలి. చిదంబర రహస్యం అంటే ఏమిటి? ప్రతి మనిషిలో పంచభూతాలు ఉంటాయి. ఈ సృష్టి నుంచే ప్రాణం జీవం పోసుకుంటుంది. ప్రతి మనిషిలోనూ ఆకాశతత్వం, భూతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, జలతత్వం ఉంటాయి. అవే మన శరీరాన్ని నడిపిస్తుంటాయి. ముఖ్యంగా మన శరీరం ఎలా ఉంటుందో చిదంబర ఆలయం కూడా అలాగే ఉంటుంది. చిదంబరంలో 9 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. అంటే 4 గోపురాల వైపు 2 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ముఖ్యమైన ఆలయంలో ఒక ప్రవేశ ద్వారం ఉంటుంది. ఇవి మనిషిలోని నవరంధ్రాలకు సూచిక. చిదంబర ఆలయం పైకప్పుని 21,600 బంగారు రేకులతో నిర్మించారు. ప్రతి మనిషి ప్రతిరోజు 21,600 సార్లు శ్వాస తీసుకోవటం, వదలటం చేస్తారు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల సంఖ్య 21,600. ఇది యోగ శాస్త్రంలో కూడా ఉంటుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలే మనిషి ఆయుష్ని లెక్కిస్తాయి.
ప్రాణాయామం ద్వారా శ్వాసను నియంత్రించగలిగే యోగులు 100 ఏళ్లు జీవిస్తుంటారు. ఒక మోడర్న్ సైన్స్ ప్రకారం చూసినా ఒక ఆరోగ్యవంతమైన మనిషి నిమిషానికి 15 సార్లు శ్వాసిస్తాడు. ఆ లెక్కన గంటకి 900, రోజుకి సరిగ్గా 21,600 సార్లు అయింది. ఈ విషయాన్ని వేదకాలంలోనే మన ఋషులు లెక్కించి ప్రాణాయామం అనే గొప్ప ప్రక్రియను కనిపెట్టి ఆయుష్ పెంచుకునే సూత్రాన్ని ప్రపంచానికి అందించారు. ఇక చిదంబర ఆలయం గోపురంపై ఉన్న బంగారు రేకులను అతుకు పెట్టేందుకు 72,000 బంగారు మేకులను ఉపయోగించారు. మన శరీరంలో ఉన్న నాడుల సంఖ్య 72,000 అని పతంజలి యోగశాస్త్రం, ఆయుర్వేదం ఇంకా ఎన్నో ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి. ఆ నాడుల వల్లే శరీరం అనే సిస్టమ్ నడుస్తుంది. దేవాలయంలో నటరాజస్వామి కొలువుండే గర్భాలయాన్ని పొన్నాంబలం అంటారు. ఇది ఆలయ ప్రాంగణానికి కాస్త ఎడమ వైపు ఉంటుంది. మన శరీరంలో ప్రాణాలను నిలిపే ముఖ్యమైన భాగం ఉండే గుండె మన శరీరానికి ఎడమ వైపునే ఉంటుంది. అందుకే గుండె లాంటి గర్భాలయాన్ని ఎడమ వైపున ఉండేలా నిర్మించారు. ఇక చిదంబర గర్భాలయం అయిన పొన్నాంబలం అటు ఇటు కనకసభ, చిత్సభ ఉంటాయి. కనకసభలో ఉండే 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీక. పొన్నాంబలంలో 28 స్తంభాలు ఉంటాయి. పొన్నాంబలం, చిత్సభ, కనకసభలను నిలబెడుతున్న పైకప్పు వాసాల సంఖ్య 4096. 4096కి స్క్వేర్ రూట్ 64. మన సంప్రదాయ కళలు 64. అలాగే కళను ప్రదర్శించాలంటే ఒంట్లో ఆరోగ్యం ఉండాలి, రక్త ప్రసరణ బాగుండాలి. అప్పుడే ఆరోగ్యం కళలకు సహకరిస్తుంది. అందుకు సూచికగానే 4096 సంఖ్య. ఎందుకంటే హ్యూమన్ అనాటమీ ప్రకారం మన శరీరంలో ప్రధాన రక్తనాళాల సంఖ్య 4096. చిదంబరం అంటే చిత్ అంబరం. ఇందులో చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. అంటే ఆకాశంలో ఉన్న శూన్యతత్వానికి, జ్ఞానానికి సూచికే నటరాజస్వామి అని చెప్పేందుకు ఆ పేరు. కాస్మిక్ థియరీ పేరు మీదే ఒక దేవుడు ఉండటం ఆశ్చర్యం కదా. చిదంబర ఆలయంలో నటరాజస్వామి విగ్రహానికి కుడివైపున ఒక రహస్య అర ఉంటుంది. ఆ అరకు ఎప్పుడూ ఒక వస్త్రం తెరలా కప్పి ఉంచుతారు. రోజు కొన్ని సెకండ్ల పాటు ఆ తెరను తొలగించి భక్తులకు చూపించి మళ్ళీ మూసేస్తారు. ఆ కిటికీ లాంటి రహస్య అరనే చిదంబర రహస్యం అంటారు. నిజానికి ఆ కిటికీలో కనిపించేది శూన్యమే. ఆకాశం అంటేనే శూన్యతత్వం. ఆకాశతత్వంలో ఉండే అయస్కాంత శక్తే నిరాకారంగా చిదంబరంలో శివలింగంగా ఉంటుందని అక్కడి వారు చెప్తూ ఉంటారు. సింపుల్గా ఆత్మ సాక్షాత్కారమే చిదంబర రహస్యం. మనిషిలోని ప్రాణం మన కంటికి కనిపించదు, కానీ మన శరీరం నడిచేది ప్రాణంతోనే. కంటికి కనిపించిన ఆ శక్తి ఏమిటి? ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రపంచంలో అందరి మనుషుల్లోనూ ప్రవహించే ఆ ప్రాణశక్తులకు కేంద్రం ఎక్కడ? వీటన్నిటికీ సమాధానమే చిదంబర రహస్యం. ఇక్కడ నార్మల్ టైంలో హోటల్స్ 700 నుండి ఉంటాయి. నేనైతే ఈ విఎస్ లాడ్జ్లో ఒక రూమ్ తీసుకున్నాను. 24 అవర్స్కి 700 అయితే ఛార్జ్ చేశారు. ఇది నాన్ ఏసీ, లోపల గీజర్ కూడా ఉంది. ఇద్దరు లేక ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. నా బడ్జెట్కి ఇంతకన్నా తక్కువకి ఎక్కడ దొరకలా. కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టుకుంటే టెంపుల్కి చుట్టుపక్కల కూడా హోటల్స్ చాలా ఉన్నాయి. ఏ హోటల్లో అయినా ప్రైస్ కనుక్కొని రూమ్ చెక్ చేసుకొని తీసుకోండి. సో అదండి ఈ చిదంబరం శ్రీ నటరాజస్వామి ఆలయం గురించిన పూర్తి విశేషాలు. ఈ వీడియో ఎలా అనిపించినా లేక ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇలాగే ఎన్నో టెంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ నేను ఇక్కడ నుండి పిచ్చావరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాను. ఇది వరల్డ్లోనే 2వ అతిపెద్ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఇంకా అక్కడ నా ఎక్స్పీరియన్స్ని ఆ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.